ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఎలా ఉన్నారు? ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నారా? ప్రభువును హత్తుకొని మీరు జీవిస్తున్నారా? మీ పిల్లలు దేవుని ఆశీర్వాదాన్ని పొందగలుగుతున్నారా? మీ యవ్వనకాల బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంది? దేవుని చేతిలో ఉన్నారా? మీ కుటుంబం అంతా దేవుని ఇంటిలో ఉండగలుగుతుందా? నేను నా ఇంటివారు యెహోవానే సేవించుదమని యెహోషువ సెలవిచ్చినట్లుగా నీవు నీ ఇంటి వారు రక్షించబడ్డారా? అయితే సంతోషం. ప్రభు నిన్ను నీ కుటుంబమును గొప్పగా ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి 107వ కీర్తన 7వ వచనాన్ని మనం ధ్యానాంశముగా తీసుకుందాం. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. చక్కని త్రోవను వారిని ఆయన నడిపించెను. ఆయన వారి దేవుడై ఉన్నాడు, వారికి తోడై ఉన్నాడు, వారి పట్ల కృప చూపుతూ వచ్చాడు, వారికి ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చాడు దేవుడు. ఎవరు వారు అనగా ఇశ్రాయేలీలు, యాకోబు యొక్క సంతానం 70 మందిగా మరి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ వారు యోసేపు కాలంలో బహుగా గోషెను దేశంలో మరి విస్తరించారు. వారు తిరిగి ప్రయాణంలో ఎన్నో ప్రాంతాలకు తరలి వస్తూ ఉన్నారు. అరణ్య మార్గం గుండా అన్నారు, ఎడారి గుండా నడిచారు, సముద్రముల గుండా నడిపించాడు, నదులను దాటించాడు, ఎన్నో శత్రు మార్గాల మీద విజయమిస్తూ వచ్చాడు. అయితే వారి ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్నప్పుడు వారికి ఏ కొదువు లేకుండా దేవుడు సహాయపడ్డాడు. ఆకాశంలో నుంచి పరలోకపు దేవదూతలు తినేటువంటి మన్నాను వారి కొరకు కురిపిస్తూ వచ్చాడు. వారి వస్త్రములు పాడవలేదు, వారి చెప్పులు మరి పాడవలేదు. వారికి కావలసిన ప్రతిదీ అనగా నీటి కొరత, ఆహారం కొరత, వస్త్రముల కొరత లేకుండా వారి మార్గమును సారాళం చేస్తూ వచ్చాడు. వారికి దేవుడు ఎంతగానో తోడై ఉన్నాడు, వారిని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. నిజంగా వారి జీవితంలో వారు ఒక ఆశ్రయపురమును చేరినట్లుగా, వారికి ఒక నివాసపురము చేరినట్లుగా వారు నడిపేటువంటి త్రోవలో, చక్కని త్రోవలో వారిని నడిపించాడు. వారు చివరకు కానాను దేశానికి మరి 2 నాయకుల ద్వారా అనగా మోషే నాయకత్వంలోను, తర్వాత మోషేకి నమ్మకమైన పరిచారకుడైన యెహోషువ ద్వారా వారు ఆశ్రయపురములను చేరారు. వారి కొరకై 6 ఆశ్రయపురములను, నివాసపురములను ఏర్పాటులోకి దేవుడు తీసుకొచ్చాడు. వారికి స్వాస్థ్య భాగములను యెహోషువ పంచిస్తూ వచ్చాడు. అవును కదా, ఇవన్నీ విషయాలు మీతో పంచుకోవటానికి ప్రభు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చిన అందుకై దేవునికి మహిమ కలుగును గాక. అవును, అరణ్యమందు ఎడారి త్రోవల వారు తిరుగులాడుచున్నప్పుడు వారికి నివాసపురం ఏదియూ దొరకకపోయాను. ఆకలి దప్పులు చేత మార్గ మధ్యంలో వారికి కష్టాలు వచ్చినప్పుడు వారు ఏం చేస్తూ వచ్చారు? వారు దేవుడిని ఆశ్రయించారు. వారి కష్టకాలమున వారి ప్రాణములు సొమ్మసిల్లినప్పుడు, వారి ఆకలి దప్పుల చేత నలిగిపోయినప్పుడు, వారు ఎడారి త్రోవలో తిరుగులాడుచున్నప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. అవును కదా, మన ప్రియ సహోదరి సహోదరుడని ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పుడు నీవు ఆత్మీయాత్రలో కొనసాగుచున్నావు. భౌతికంగా శరీరంతో ఉన్నావు గనక అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనల గుండా నువ్వు ప్రయాణించాలి. అంటే నీకు విశ్వాసం కావాలి, నిరీక్షణ కావాలి, ప్రభు యొక్క సహాయం కూడా నీకు అక్కరున్నది. నీకు ఆపద కలుగుతున్నప్పుడు, నీకు ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు నువ్వైతే మరి ఎవరిని ఆశ్రయిస్తావు? నీవెవరికి మొరపెడతావు? నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటావా? ఆయన సన్నిధికి వస్తావా? ఆయన సన్నిధిలో మానక ప్రార్థన చేస్తావా? ఎడతెగక ప్రార్థన చేస్తావా? మెలకువగా ఉండి స్వస్థబుద్ధి కలిగి ప్రార్థిస్తావా? మరి నిలకడగా ఉండి ప్రార్థిస్తావా? ఏదో అక్కర కొలది ప్రార్థన చేస్తుంటావా? అలాగైతే అది మంచి పద్ధతి కాదు. నిన్ను కూడా దేవుడు ఒక స్థిరమైన నివాసపురమునకు చేర్చాలని దేవుని యొక్క ఆశ, ఆలోచన. నీ త్రోవను కూడా మరి చక్కని త్రోవలో నిన్ను కూడా నడిపించాలని ప్రభు యొక్క తలంతు. కనుక ప్రభు యొక్క ఉద్దేశం
కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు కూడా నీ ప్రాణము సొమ్మసిల్లి ఎడారి త్రోవలో నీవు తిరుగులాడుచున్నట్లుగా నీ జీవితంలో కూడా ఏదైనా ఇరుకు కానీ కష్టము కానీ నీకు తెలియని మరి ఇబ్బంది కానీ నీకు కలుగుచున్నప్పుడు దాని నుంచి విడుదల పొందాలంటే నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి. నీ కష్టకాలంలో నీవు యెహోవాకి మొరపెట్టుము. అప్పుడు ఆయన వారి ఆపదల్లో నుంచి విడిపించినట్లు నిన్ను కూడా ఆపదల్లో నుంచి విడిపించి నివాసపురం నీ కొరకు ఏర్పాటు చేసి చక్కని త్రోవలో ఆయన నిన్ను నడిపిస్తాడు. పరమ కానానుకు నిన్ను సిద్ధపరుస్తాడు. నీ ఆత్మీయ యాత్రలో కొదువులు తీరుస్తాడు. నీకు నెమ్మది అనుగ్రహిస్తాడు. నీ ప్రాణమునకు నెమ్మది విశ్రాంతి కలగజేస్తాడు. నీ కొదువులన్నీ తీరుస్తాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారములు కలిగిన ప్రభువు, ఆయన సర్వశక్తిమంతుడు, సంపదల గని అని ఆయనకు పేరు. కనుక ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు, నీ కొదువంతా తీరుస్తాడు, తన దూతను పంపుతాడు, అపాయాల్లో నిన్ను విడిపిస్తాడు, నిన్ను నీతిమంతునిగా చేసి నివాసపరమునకు చేర్చే కృప ఆయన నీకును నీ కుటుంబమునకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వారికి ఒక నివాసపరము చేరునట్లు వారిని చక్కని త్రోవలో నడిపించిన దేవుడవు, నేడు మాతో కూడా ఉండుము. మమ్మల్ని కూడా చక్కని త్రోవలో నడిపించయ్యా, సహాయం చేయము దేవా. మాకు వచ్చే ఆ ప్రయాణంలో వచ్చేటువంటి మా ప్రాణం కూడా ఆకలి దప్పుల చేత మరి తండ్రి ప్రాణము సొమ్మసిల్లిన స్థితి, నివాసపరం ఏదియో దొరక అరణ్యంలో ఎడారిలో తిరుగుతున్నట్లే మా ఆధ్యాత్మిక జీవితంలో మరి దుష్టుడు ఎంతగా ప్రబలుతున్న దినాల్లో మేము ఉంటున్నాం. ప్రభా, మాకు నెమ్మది సమాధానమును కృపను మాకు అనుగ్రహించు. మా పక్షంలో కూడా ఆశ్చర్యమైన కార్యాలు మరి మీరు జరిగిస్తారని ఇశ్రాయేలు పక్షంలో ఉన్నట్టు మా పక్షంలో కూడా ఉండి అనుదినము మమ్మల్ని నడిపించము. నివాసపురము చేరునట్లుగా చక్కని త్రోవలో మీ దూతను పంపి నడిపిస్తారని మా కొదువులన్నీ మీ కుడి హస్తం చేత తీర్చి సహాయపడుతురమ్మని, మా మొర ఆలకించమని, దయచూపమని మీ చేతికి అప్పగించుకుంటూ యవన కాలబిడ్డల భవిష్యత్తును దీవించము. అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము తండ్రి. మరి మా హిందూ దేశం 29 రాష్ట్రాల కొరకు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అనేక మంది మరి తండ్రి దేవుని ఎరుగక సత్యం ఎరుక లోకంలో ఉన్నవారు ఉన్నారు. వారి పట్ల కూడా విడుదల దయచేయండి. మీరు కృప చూపండి. మీ హస్తబలం తోడుగుంచు. మీ కార్యములు నూతన పరచు తండ్రి. అనుదినం మా భారమును భరించే దేవుడిగా మీరు మాకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ వ్యాధిగ్రస్తులను కూడా స్వస్థపరచుము, బాగు చేయము. మీ చేతికి అప్పగించుకుంటూ మీరు ఇచ్చిన సమయం బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.